వంట చేస్తాం మేము ముందుకు వచ్చామంటే చిన్న చిన్న కూరలే 2-3 రకాలు చేస్తున్నాయి ఈరోజు. ఆ కూరలు ఏంటంటే ఒకటేమో సొరపిట్టు అని చేస్తున్నా, అంటే సొరకూరని దాన్ని అలా పొడిగానే చేస్తాము. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు, కానీ అది 2 రకాలుగా అంటే ఒకటేమో ఉల్లిపాయ గుజ్జేసి చేసుకుంటాం, ఒకటేమో నేను ఇప్పుడు ఎందుకంత ఎక్కువ కూర అయిపోతుందని నేను మామూలుగానే డీప్ ఫ్రై లాగా సొరపిట్టు కూర చేస్తున్నా. అది ఉడకబెట్టి తీసేదంతా మీకు నచ్చుతుందని నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకుని దాన్ని క్లీన్ చేసి పక్క పెట్టాను. ఈసారి ఇంకోసారి మళ్ళీ ఇప్పుడు వచ్చేయన్నీ వర్షాకాలం కదా, సొరలు సముద్రాయ చేపలన్నీ మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు ఇష్టమైతే నేను చేస్తాను, క్లీన్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఎక్కువ మటుకు ఇప్పుడైతే ఎందుకులే అని చూపించలేదు మీకు. ఇది సొరకూర, దీన్ని ఇలా పొడిగానే చేసుకుంటాము. ఇది ఇలాగా దీంట్లో ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే స్మెల్ అయితే నచ్చదు, కానీ వండినాక మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. మనం అన్నంలోనే తినక్కర్లేదు, చపాతీ పూరీలోనూ అన్నా లేకపోతే అన్నంలో అన్నా సాంబార్ పెట్టినో రసం పెట్టినో కూడా ఇది చేసుకోవచ్చు, తినొచ్చు. ఇంకా ఉట్టిగా కూడా తినొచ్చు స్పూన్ వేసుకుని, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది దీని స్పెషల్, చాలా బాగుంటుంది సొరకూర. తినేవాళ్ళు తినరేమో, చేసిన వాళ్ళు తినరేమో, కానీ పక్కన వాళ్ళు తినాలనిపిస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు అది కూర చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే కొంచెం చికెన్ కబాబ్స్ చేస్తాను. చికెన్ కబాబ్స్ దాంట్లో ఏమంటారు, ఇది గుండెకెలా ఏమంటారు, అదే లివర్ అదే హార్ట్ ఏదో అవి ఇవి కలిపి నేను కబాబ్లా చేస్తున్నా. మళ్ళీ కొన్ని ఏమో లివర్ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి మీరు చూస్తారని లివరు అవి కూడా తెప్పించు, గ్రీజర్ ఏదో అంటారు, అవి కూడా ఫ్రై చేస్తాను. ఈ 3 రకాలు కొంచెం టేస్ట్ చూపిస్తా. చాలా రోజులు కదా వీడియో వేసి, అందుకోసమని ఈ 3 చిన్న రెసిపీలు మీకు చూపిస్తాను, ఓకేనా. ఇది స్టవ్ వెలిగించాను కదా, ఇప్పుడు మనం కబాబ్ చేస్తున్నాం. ఇలాగా ఏంటంటే ఇవి మన చిన్నప్పుడు పుల్లలపై మీద అమ్మమ్మ వాళ్ళు పుల్లలపై బొగ్గులో పెట్టి కాల్చేవారు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఫ్రై కన్నా ఇట్లా కబాబ్ లాగా కానీ నిప్పుల మీద కానీ కాల్చుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ఉప్పు కారం, చిన్న నిమ్మకాయ, అంటే నిమ్మకాయ మొత్తం కాదు, ఆకు నిమ్మకాయ కొంచెం, మనం నిమ్మకాయ, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసి పక్క పెట్టేయాలి, నానబెట్టాలి. నేను నానబెట్టేసాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా చేసుకున్నాం. ఏదైనా చెప్పడం మర్చిపోయినా అమ్మమ్మ గుర్తు చేయండి, నేనైతే అంతవరకు చేశాను. మర్చిపోయి మీకు ఏమైనా చెప్పేటప్పుడు ఏమైనా మర్చిపోయినామో సార్ మళ్ళీ గుర్తు. ఎగ్ వైట్ వేయలేదా? ఎగ్ వైట్ వేయకూడదమ్మా, దీనికి వేయకూడదు ఎగ్ వైట్, బాగోదు. కానీ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ ఏంటంటే పొయ్యి ఖరాబ్ అవుతుంది, పొయ్యి ఖరాబ్ అవుతుంది మనకి. పొయ్యి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. కానీ అందులో కూడా పులిపోతుంది, కానీ ఇంక తప్పదు కదా మనకి, పుల్లలు పొయ్యి పెట్టాం కాబట్టి తప్పదు కాబట్టి చేస్తాం. ఇటు పక్కన నేను ఇప్పుడు సొరకూర పిట్టు చేస్తున్నా. ఇందులో ఏంటంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మిక్సీ పట్టేసేసి గరం మసాలా అన్నీ మిక్సీ పట్టేయాలి. నేను అన్ని పొడి మసాలాలు వేస్తాను అనమాట. ఇప్పుడు పొడి మసాలాలు వేసి ఉట్టిగా ఫ్రైలా చేస్తాను. అట్లా వేస్తే అది కూడా బాగుంటుంది, కానీ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కూరని నేను అట్లా చేయట్లేదు, ఇలా చేస్తున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట. కరివేపాకు ఇప్పుడు మనం ఇది లైన్లో చేసుకోవాలి. నూనె బాగానే పడుతుంది, ఎందుకంటే నూనెతోనే మగ్గాలి కదా, బాగానే పడుతుంది. మన ఆంధ్ర నుంచి వస్తాయి కదా, ఇప్పుడు వర్షాలు పడితే జూన్ జూలైలో అక్కడ నుంచి వస్తాయి ఫిష్.
అప్పుడు వచ్చినప్పుడు మీకు అన్నీ మంచిగా చూపిస్తాను. చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. అక్కడ నుంచి మీకు అన్నీ చూపిస్తాను. తెచ్చినప్పుడు చూపించే నేను వాటి నీట్గా చేస్తాను. దీంట్లో ముళ్ళులు కూడా ఉండవమ్మా, ముళ్ళులు కూడా తినేయచ్చు మనం. మంచిగా మెత్తగా ఉంటే పిల్లలకు కూడా పెట్టచ్చు. అలవాటు చేస్తే కోడిగుడ్డు పొరట్లాగా పిల్లలకు కూడా అలవాటు చేసేస్తే తింటారు పిల్లలు కూడా. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఇలా చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. మన చికెన్ కూరలా చేపల కూరలా వండుకోకూడదు, దీన్ని ఇలాగే వండుకోవాలి. మేమైతే ఇట్లా కూడా వండుకుంటాం. ఉల్లిపాయలు మిక్సీ పట్టి కూడా వేసుకుంటామా. మసాలాలన్నీ మిక్సీ పట్టేసేస్తాం. నేను పొడి మసాలాలన్నీ వేసుకుంటున్నాను, ఉట్టి ఫ్రైలా చేసుకుంటున్నా. ఇప్పుడు ఇదే తింటున్నారు కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవి తినడం మంచిది కాదు కదా, అందుకోసమని నేను ఒకసారి చేసేస్తాను. ఇప్పుడు దీన్ని ఒకసారి చేసేసి ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టాలని ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. కబాబ్ ఇలా చేసుకుంటే అసలు ఏదైనా చారు పెట్టుకున్నా, రసం పెట్టుకున్నా, కొంచెం కూర ఉన్నా కూడా, చికెన్ కొంచెం ఉన్నా కూడా మనం ఇలా చేసుకుని తినేసాం అనుకో అసలు ఎంత బాగుంటుందో. అసలు చాలా బాగుంటుందమ్మా. ఇలా మనకు కొంచెం కూర ఉన్నప్పుడు కూడా, కొంచెం ముక్కలు ఉన్నాయి మనకి సరిపోదు అనుకున్నప్పుడు కబాబ్ తీసేసుకుని ఏ రసమో పెట్టేసుకుని, మనకి ఏదంటే అది పెసరపప్పు చారు, రసము, పప్పు చారు, లేకపోతే పప్పు ఏదన్నా వండుకున్నాం అనుకో ఇలాంటి ఇలా కొంచెం పెట్టేసుకొని తినేస్తే అది సూపర్ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. చూస్తామా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. కొంచెం కొంచెం వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. అంటే దీనికి సరిపడే వేస్తున్నా, ఎక్కువ అంటే మరి ఎక్కువగా తక్కువ కాదు. దీన్ని సరిపడే వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి కొంచెం వేసి ఫస్ట్ ఏం చెప్తుందా అనుకుంటుందేమో, వాసన వస్తుంది, అల్లం పచ్చి వాసన అనుకుంటుందేమో. ఇప్పుడే ఇంకా అవ్వలేదమ్మా, ఇది బాగా ఇంకా చాలా వేగాలి. చాలా ఉంది ప్రాసెస్. దీంతో పాటు జరుగుతుంది, అది అడుగంటుకుంటా కాకుండా దీంతో పాటు జరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తే మనం ఎవరం కూడా తిన్నాం కదా, అలా ఏం వాసన రాదు. కొన్ని కొన్ని కూరలకు వాసన రాదు. డీప్ ఫ్రైకి అయితే మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తాను కదా, కానీ అసలు అవసరం లేదా. వండేలాగా వండామనుకో కవర్ తీసేయచ్చు మనం, సూపర్ ఉంటుంది. ఈ టైంలో కరివేపాకు వేసేసి ఏంటది ఉప్పు వేసుకున్నాం. తగినంత కూర సరిపడినంత ఉప్పు. నేను తక్కువే తింటాను కదా, మీకు తెలుసు కదా, తక్కువ వేసుకోవచ్చు. మనం సరిపోతే మీరు వేసుకుంటారు, కానీ నేనైతే ఇలా చేసుకుంటా. సొరకూర తెచ్చుకుంటాం, ఎవరైనా ఒకరు తిన్నా తెచ్చుకుంటాం కాబట్టి ఇలా చేసుకోండి. స్పూన్ వేసుకుని కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వదిలిపెట్టమాట, ఇలా చేసుకుంటే వదిలిపెట్టేస్తాం. మా అమ్మోళ్ళ నాన్నగారికి ఇష్టం సొరకూర. మా చిన్నప్పుడు మా అమ్మ సొరకూర వండుకొని తీసుకెళ్ళేది మా తాతయ్య గారు. ఇక్కడికి వచ్చినా కూడా వండి పెట్టేది బాగా. మా అమ్మ ఇష్టమని, బాగా ఇష్టం అన్నమాట మా తాతయ్యకి.
కబాబ్స్ చూసారా, లివర్ కూడా చేస్తున్నా. ఇవ్వ మంచిగా కాలుతుంది, చాలా బాగుంటుంది. ఈ స్మోకీ ఫ్లేవర్ మనం అయితే పువ్వు అంటాం, ఇక్కడ స్మోకీ అంటాం, అది రెండు ఒకటే కదా. స్మోకీ ఫ్లేవర్ ఏదో వస్తుంది కదా అంటారు కదా, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా పొయ్యి మీద కాల్చుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అన్నమాట. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వచ్చింది చూసారా, బాగా చక్కగా ఎండిపోయింది మంచిగా. ఇలా ఇలా తీసేసుకుంటే అది గుర్తుగానే మనం స్పూన్ వేసేసుకుని కోడిగుడ్డు పొడిలాగా అన్నది పెట్టుకుని తినేయచ్చు. ఎంత బాగుందో చూసారా, ఇలాగే ఉంటుంది. ఇంకా చూసారా బాగా వేగింది. ఈ టైంలోనే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈ ప్యాన్ ఇది నాన్ స్టిక్ వేడి కూడా మంచిగా అయిపోతుంది. బంద్ చేసేస్తున్నాం. ఇలా సొరకాయ సొర పిట్టు సొర పొడి మనకి లివర్ కూడా అయిపోయింది. దీన్ని కూడా బంద్ చేసేస్తా, కొంచెం కాగాలి. చూసారు కదమ్మా, ఈరోజు నేను అంటే అన్నాను కదా 2-3 రకాలని. ఇప్పుడు ప్రస్తుతానికి 2 చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కొంతసేపు ఉన్నాక మళ్ళీ అవి కూడా చేస్తాను, అవి కూడా చూపిస్తాను మీకు. అది ఎప్పుడు వస్తుంది అన్నది తర్వాత మన దివ్య పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది. ఆమెకి ఓపిక ఉండాలి కదా అన్నీ ఎడిటింగ్ చేసి చేయాలంటేని, అట్లా అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే లంచ్కి టైం అవుతుంది, నేను పొద్దునుంచి ఏం తినలేదు, ఆకలి వస్తుంది. అందుకని భోజనం చేసినాక తర్వాత నేను చికెన్ పచ్చడి కూడా పడుతున్నా. చికెన్ పచ్చడి అవి తర్వాత మళ్ళీ చేస్తాను. చికెన్ పచ్చడి కూడా ఆల్రెడీ రెడీ పెట్టే. చికెన్ పచ్చడిని తీసుకొని ఓకేనమ్మా. ఏం లేదు, హైవేల్ బాబా ఎవరు వచ్చారంటున్నది. మనకి చాలామంది చూస్తున్నారమ్మా. అందరూ బాగా చూస్తున్నారమ్మా నా వీడియోలు చాలా బాగా చూస్తున్నారు అందరూ. ఇలాగే చూస్తూ నన్ను ఇంకా మన వ్యూస్ ఇంకా పెరగాలి, లైక్లు ఇంకా పెరగాలి. లైక్లు కూడా అందరూ చేసుకోవాలి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలా పెంచాలి. మనం వంటలు ఇంకా 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 గ్రోత్ కావాలి. అందుకోసం అందరూ కూడా లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబర్ అందరికీ చేయమని చెప్పండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ గణిజం. ఓకేనా?